నమస్తే తాత. అయ్యా ఎలా ఉంది జగన్ పాలన? ఎలా చేశాడు 4 సంవత్సరాలు? ఎలాగన్నా ఎప్పుడైనా గెలుస్తాడు అయ్యా. ఆయన పరిపాలన ఎలాగుందో ఏ ముఖ్యమంత్రి వచ్చినా అంత ఏవిడన్నా చేయలేదు. అంత త్యాగం అప్పు అయిపోయింది అంటుండ్రు. 10 పచ్చాలు ఉంటాయి అనుకో, మరి వాళ్ళే సంకనం అవుతుండ్రు. ఎలా చేశాడు 4 సంవత్సరాలు? ఎలా చేశాడు అంటారు? ఎలా చేసినా గట్టిగానే చేసాడండి. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ రేపు పొట్టారికి మాకు 4,000 వచ్చేస్తున్నాయి పింఛన్ అండి. ఏటండి వీళ్ళు ఎలాంటి ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎంపీకి ఎత్తారండి. నేను నిజం చెప్పేస్తానండి, ఏమీ పీకలేరండి వాళ్ళు. ఈయన వచ్చినప్పుడు కరెక్ట్గా చేసాడు అనుకున్న మాటలు వ్యవహారం సాగింది. అది చాలదటండి. ఏమేమి వచ్చాయంటారు జగన్ వచ్చిన తర్వాత? చూస్తే రోడ్లు సరిగా లేవంటున్నారు, అసలు జాబులు లేవంటున్నారు, మందు చూసుకుంటే కల్తీ ముందు అంటున్నారు. మీరేమంటారు వీటన్నిటికీ? నేను అంటే మందు ఇవాళ మీరు కుర్రోళ్ళే తాగేస్తే మేమేం చేస్తామండి? ఎలా మందు బాగుందా? జగన్ వచ్చిన తర్వాత బాగుందా, లేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగోలేదండి. అప్పుడు నుంచే కల్తీ ఇది. వాళ్ళే ఈ ప్యాటర్లు పెట్టారండి, వాళ్ళే మనయండి. వీళ్ళన్నీ మోసం చేసేవాళ్ళు వాళ్ళేనండి. ఇవాళ చంద్రబాబు నాయుడికి 3 ఎకరాల రైతు అండి. చెప్తున్నా పోనీ. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు? జగనే. అనుమానమా? మరి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి వస్తే జగన్ ఓడించగలరు? ఏమీ పీకలేరు. ఇద్దరు కలిసి వచ్చినా ఓడించలేరు. వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్కి ఓట్లే పడవండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో చాలా మంది కౌలు రైతులు డబ్బులు ఇవ్వడం కానీ సొంత డబ్బులు ఇస్తారు కానండి. మీరు అంటారయ్యా, ఇప్పుడు గది ఎక్కిదాకే నువ్వు అంటావు, అప్పుడు ఎవడ పని ఆడే చేసుకుంటామండి. మరి ఇప్పుడు జగన్ సొంత డబ్బులు ఇస్తున్నాడా, లేదంటే మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు అంటారా? ఈ దేశం మీద డబ్బులేనండి. ఒకటి డబ్బులు ఇస్తాడు, సొంతం ఇస్తే ఒప్పుకుంటారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఇస్తున్నాడు కదా, ఆడు అబ్బ పూకుద్దాగా బొక్క పొడి చేస్తారా? ఆడు సొంత డబ్బులు ఇస్తే రమ్మను నా దగ్గరికి, చెప్తాను. అప్పుడు మేము ఇస్తాం. అది అక్కడ అది ఫ్యాక్టరీలు ఉన్నాయి, 6 ఫ్యాక్టరీలు. ఊరు అక్కడ జాబుల పరంగా ఎలా కుర్రోళ్ళకి అసలు జాబులు లేవంటున్నారు. ఎందుకు రాలేదండి? ఇవాళ ఆడు వచ్చే చాలా జాబులు వేసారండి. ఇంకా అలాగంటే ఎలాగండి? మీరు ఏ పక్క మాట్లాడుతున్నారు కానీ మేము నిజంగా మాట్లాడేస్తామండి. కరెక్ట్గా ఇది చంద్రబాబు నాయుడు గెలడండి, పవన్ కళ్యాణ్ గెలడండి, జగన్ గెలుస్తాడండి. జగన్ 170 సీట్లు అంటున్నాడు, వస్తాయి 170 సీట్లు. ఒకటో 2 తగ్గుతాయి. మాదే ప్రభుత్వం. నేను నిజం చెప్తున్నానండి.